అత్తయ్యని యమజ దగ్గరికి వెళ్ళమని చెప్పావు కదా. అర్జున్ బాబు, స్నేహ వాళ్ళ అక్కకి ఏదో ఇబ్బందంట, తోడుగా ఉండమని చెప్పాను. నిజానికి నేను లావణ్యని కూడా అక్కే అంటాను. అందుకే అక్కకి తోడుగా ఉండు అని చెప్పాను, అంతేకాని యమజ గురించి కాదు. నన్ను క్షమించండి అర్జున్ బాబు, మొదటిసారి మీకు అబద్ధం చెప్తున్నాను. కావేరి, నాకెందుకు నీ కన్నీళ్లలో నిజం కనిపించడం లేదు. సరే, ఈసారికి నేనేం మాట్లాడను. కానీ ఇంకొకసారి నువ్వు యమజను సపోర్ట్ చేస్తే క్షమించను. యమజ వల్ల మన జీవితాల్లో ఎలాంటి ఒడిదుడుకులు రాకూడదు. షీజ్ అ చీటర్. మనల్ని మోసం చేస్తుంది. తను కడుపుతో లేదు, కేవలం అదంతా డ్రామా. యమజా, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఏంటి యమజా, జరిగింది తలుచుకొని ఇంకా బాధపడుతూనే ఉన్నావా? అదేం లేదలా. చూడు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయినా, తక్కువగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా మాట్లాడేస్తున్నా కారణం ఒకటే, వాళ్ల మనసు బాగోలేకపోవడం. జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా ఉండు. అది కాదలా, నా బ్రతుకు అర్థమేంటో నాకే తెలియడం లేదు. ఇంతకాలం జనం అందరూ తిట్టుకునేలాగా బ్రతికానని ఇప్పుడే నాకు తెలుస్తుంది. అవన్నీ వదిలేయమని చెప్పానా? చూడు, నీకోసం ఉప్మా చేశాను, తిను. వద్దలా. నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా తినమ్మా. ఇంకొంచెం, కొంచెం. నా బంగారు తల్లివి కదా, ఒక్క ముద్ద. యమజా, 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 ఏమైందమ్మా? మెల్లగా మెల్లగా పుక్కిలించు. యమజా, మొదట్లో ఇలానే ఉంటుందమ్మా, తర్వాత తగ్గిపోతుంది. టెన్షన్ పడుకో. అలా నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అలా రామ్మా, రా రా, మెల్లగా రా, మెల్లగా.